టుడే ఐ డిస్కస్ అబౌట్ సెట్ థియరీ. సమ్ రూల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సెట్ థియరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ సెట్స్? అంటే సెట్ అంటే ఇట్ ఈజ్ ద సెట్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెట్ అంటే ద గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎ గ్రూప్ ఆఫ్ థింగ్స్, ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్, ఏ గ్రూప్ ఆఫ్ నంబర్స్, ఇవన్నీ కూడా సెట్ అనొచ్చు. సెట్ అంటే సమ్ గ్రూప్స్ అనమాట. సమ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అంటే గ్రూప్ ఆఫ్ నంబర్స్, ఇవన్నీ కూడా సెట్ అంటారు. ఓకే, సో వీటిలో మనకు సెట్ అనేది క్యాపిటల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. వాటిలో ఉన్న ఎలిమెంట్స్ని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సితో రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఓకే, సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. వాటిలో ఉన్న ఎలిమెంట్స్ స్మాల్ ఏ, స్మాల్ బి, 1 2 3 ఇలాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే అన్ని టోటల్గా యూనివర్స్లో ఏమైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ యొక్క గ్రూప్నే యూనివర్సల్ సెట్ అంటారు. దాన్ని ఐ కానీ లేదా యూ కానీ రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, కాంప్లిమెంట్ అంటే ఏ డాష్ అంటారు. కాంప్లిమెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ డాష్. అదే ప్రాపర్ సబ్సెట్ అంటే ఏ సబ్సెట్ బిగా తీసుకోవచ్చు. దీన్ని ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉంటూ బిలో ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే బిలోనే ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ కూడా బిలో ఉంటాయి. అదేవిధంగా ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ అంటే సెట్లో కేవలం ఒక ఎలిమెంట్ కూడా లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఎంప్టీ సెట్ అంటారు. సో వీటిని పైతో రిప్రజెంట్ చేస్తారు. యూనియన్ ఆఫ్ సెట్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా గ్రూప్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే యూనియన్ ఆఫ్ సెట్ అంటారు. ఏమంటారు? యూనియన్ ఆఫ్ సెట్. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే గ్రూప్ చేసినట్లయితే ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ సెట్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేసి అంటే ఎలిమినేట్ చేసి అంటే రిమూవ్ చేసి ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే రిమూవ్ చేయగా మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోగలిగితే దాన్ని ఏమంటారంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్ అని అంటారు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏ సబ్సెట్ ఐ అంటే ఏ అనేది ఫ్యూ ఎలిమెంట్స్ అనమాట. ఐ అంటే యూనివర్సల్ ఎలిమెంట్స్ అంటే ఐలోనే ఎక్కువ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఏ సబ్సెట్ ఏ సబ్సెట్ ఏ అంటే ఏలో ఉన్నవి ఏలో కూడా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో కూడా అవే ఎలిమెంట్స్ ఉంటాయి. అలా ఉంటే దాన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటారు. ఇఫ్ ఏ సబ్సెట్ బి అయినా రాసుకోవచ్చు, లేదా బి సబ్సెట్ ఏ అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ అంటే ఏమి? పై సబ్సెట్ ఏగా రాసుకోవచ్చు. పై సబ్సెట్ ఏ అంటే పైలో ఎంప్టీ సెట్ అనమాట. ఏ అంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా ఏలో ఉంటుంది. అదేవిధంగా యూనియన్ ఆఫ్ సెట్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి అంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఏకి చెందినట్లయితే అలాగే బికి కూడా చెందుతుంది. ఇక్కడ యూనియన్ ఉంది కాబట్టి ఆర్ అని రాసుకోవచ్చు అనమాట. దీన్ని యూనియన్ ఆఫ్ సెట్. ఓకే, యూనియన్ ఆఫ్ సెట్ అంటే ఏమి? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ అండ్ అని ఉందనుకోండి, ఇక్కడ జస్ట్ ఏ అండ్ అని రాసుకుంటే సరిపోతుంది అనమాట. దాన్ని ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ అంటారు. ఓకే, సో మనకు చూడండి ఇక్కడ చూడండి ఏ అనేది ఒక సెట్ ఉంది, ఇక్కడ బి అనేది సెట్ ఉందనమాట. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ రాసుకుంటాం. ఓన్లీ ఏలో ఉన్న ప్రత్యేకమైన ఎలిమెంట్స్ అన్నీ ఓన్లీ ఏలోనే ఉంటాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఓన్లీ బిలోనే ఉంటాయి అనమాట. ఓకే, సో కాబట్టి దీనిలో మనకు సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ యూనియన్ బి ఏదైతే సొల్యూషన్ వస్తుందో బి యూనియన్ ఏ కూడా అదే ఆన్సర్ ఉంటుందన్నమాట. అలా ఉంటే దాన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటారు. అదేవిధంగా అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ అంటే ఏ యూనియన్ బి యూనియన్ సి ఉన్నదాన్ని ఏ యూనియన్ బి యూనియన్ సిగా రాసుకోవచ్చు. సో ఇవన్నీ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతాయి. అంటే బిలో సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని గ్రూప్ చేసి వచ్చిన గ్రూప్కి మళ్ళీ ఏని యాడ్ చేసినట్లయితే, లేదా ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న యాడ్ చేసి తర్వాత సీని యాడ్ చేసిన ఈ రెండు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతాయి. ఓకే, అదేవిధంగా ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉండాలి, బై మిస్టేక్ యూనియన్ పడింది. సో కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బిగా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సి అంటే ఏమి? ఇక్కడ మనకు
ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంటు బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే కామన్గా ఉంటాయో ఆ ఎలిమెంట్స్ మాత్రం ఇక్కడ రాసినట్లయితే దాన్ని సి అనుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ పార్ట్ అంతా ఏం రాసుకోవచ్చు, ఏ యూనియన్ బిగా మనము రాసుకోవచ్చు. అదే కంపిటేటివ్ ప్రాపర్టీలో ఏ ఇంటర్సెక్షన్ బిని బి ఇంటర్సెక్షన్ ఏ కూడా రాసుకోవచ్చు. అవసరాన్ని బట్టి మనం ఏ ఇంటర్సెక్షన్ బి అయినా బి ఇంటర్సెక్షన్ ఏ అయినా ఒకటే. అదేవిధంగా అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటే, అలాగే ఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అట్లాగే బిలో ఇంటర్సెక్షన్ సిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ గ్రూప్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ చూడండి. డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ అంటే మనకు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఉంటే మనకి ఇక్కడ యూనియన్ అనేది అవుట్ సైడ్ ఉంది, ఇంటర్సెక్షన్ అనేది ఇన్సైడ్ ఉంది. సో కాబట్టి మనం మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే ఏ యూనియన్ బి ఇంటర్నల్గా ఉన్నదని బయటకు అవుట్ సైడ్ వస్తుంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అది ఒకవేళ బయట ఇంటర్సెక్షన్ ఉండి కింద ఇంటర్నల్గా యూనియన్ ఉంటే ఇలా రాసుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు అనమాట. ఓకే ఐడెంటిటీ ఫార్ములా ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏ రాసుకోవచ్చు, ఏ యూనియన్ ఏ అంటే ఏగా రాసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ డామినేషన్ ప్రాపర్టీ అంటే ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పైగా రాసుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ పై అంటే పైగా రాసుకోవచ్చు. అదేవిధంగా ఏ యూనియన్ ఐ అంటే యూనివర్సల్ సెట్ ఉంటే ఐగా రాసుకోవచ్చు. ఓకే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎట్లా ఐలో కంపల్సరీగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఓన్లీ ఐ రాసుకోవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే యూనియన్ చేసేటప్పుడు ఏ యూనియన్ పై అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ పై అంటే ఎంప్టీ సెట్ అనమాట. పై అనేది ఖాళీగా ఉంటుంది. ఈ ఎంప్టీ సెట్ అనేది ఏలో కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఏగా రాసుకోవచ్చు. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ ఐ అని వచ్చింది అనుకోండి, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఐలో ఉన్న ఎలిమెంట్స్ కామన్గా ఏనే ఉంటుంది. సో కాబట్టి ఏ రాసుకోవచ్చు. సో కాంప్లిమెంట్ అంటే ఏ డాష్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఐ రాసుకోవచ్చు. సచ్ దట్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏగా రాసుకోవచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు ఐ సచ్ దట్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఐకి చెందినప్పుడు ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉండకపోవచ్చు అనమాట. అలా ఉంటే దాన్ని కాంప్లిమెంట్గా తీసుకోవచ్చు. అదేవిధంగా కాంప్లిమెంట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ యూనియన్. కాంప్లిమెంట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏ యూనియన్ ఏ డాష్, ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ అని అనొచ్చు, ఏ డాష్ అని అనుకోవచ్చు. ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఐ అనమాట. ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఐ. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్, ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే మనం పైగా రాసుకోవచ్చు అనమాట. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏ డాష్లో ఉండవు అనమాట. ఉండవు కాబట్టి ఖాళీ ఎంప్టీ కాబట్టి పైతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే నెక్స్ట్ అదేవిధంగా డిమోర్గాన్స్ లా అంటే ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే ఈ యూనియన్ ఉన్నదాన్ని ఇంటర్సెక్షన్గా మారుతుంది. అంటే డాష్ అంటే కాంప్లిమెంట్ అనేది సపరేట్ చేసినప్పుడు యూనియన్ అనేది ఇంటర్సెక్షన్ అవుతుంది. అంటే ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఉందనుకోండి, ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ అంటే బి సచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ అనేది బికి చెంది డిఫరెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఎక్స్ అనే ఎలిమెంటు బిలో ఉన్నట్లయితే మరియు అదే ఎలిమెంట్ ఏలో లేకుండా ఉండొచ్చు. అప్పుడే దాన్ని డిఫరెన్స్ ఆఫ్ సెట్ అని అంటారు అనమాట. ఓకే సో కాబట్టి మనకు చూడండి నంబర్ ఆఫ్ సెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సి అయిందని అనుకోండి, ఈ ప్లేస్ని ఏమనుకోండి బి అనుకోండి, ఈ టోటల్ సెట్ని ఏ అనుకుందాం. అంటే సిలోను ఏలో కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవచ్చు, వాటిని బి అని తీసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వచ్చి బి సచ్ ఏ అంటే డిఫరెన్స్ అనమాట. అంటే బి సచ్ దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. ఏని ఏం రాసుకోవచ్చు ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి సచ్ ఏని బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ రాసుకోవచ్చు. అంటే ఏమి బిలో ఏ సబ్ట్రాక్ట్ చేస్తున్నామని అర్థం. ఓకే బిలో ఏ సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు ఇంకేం మిగులుతాయి. సో బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ రాసుకోవచ్చు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏ మైనస్ ఏ చేస్తే ఏమవుతాయి, 0 అంటే ఎంప్టీ సెట్ అవుతుంది కాబట్టి పై రాసుకోవచ్చు. అదే ఏ సచ్ దట్ బి అంటే ఏ ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి
ఈజ్ ఈక్వల్ టు పై కావచ్చు. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసివేస్తే ఏ వచ్చిందంటే ఏంటి, ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏలో ఉంటాయి కాబట్టి ఏ రాసుకున్నాం. ఎప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అయినప్పుడు అలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ బిఏ బిఏ అనేది రెండు కూడా సెట్స్ కాంబినేషన్ లేదు కాబట్టి సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఏ సచ్ బి ఇంటర్సెక్షన్ సిని ఏం రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ సి నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. ఏమి ఏ ఇంటర్సెక్షన్ సి కాంబినేషన్ సచ్ దట్ అదే బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ డాష్ అంటే ఐ సచ్ దట్ ఏగా రాసుకోవచ్చు. అంటే ఈ ఐలో ఏ డాష్ అనేది ఉంటుంది, అలాగే ఏ అనేది ఐలో కూడా ఉంటుంది. సో కాబట్టి ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఐలో ఏ తీసివేయగా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఏ డాష్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కార్టీషియన్ ప్రోడక్ట్ అనమాట. అంటే ఏమి సి క్రాస్ ఏ అంటే ఎక్స్ కామా వై సచ్ దట్ ఎక్స్ అనేది ఏకి సంబంధించింది అయితే వై అనేది వై బిలాంగ్స్ టు బి అనమాట. అంటే ఏమి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎందుకంటే ఇంటూ అంటే అండ్ అనమాట, వై బిలాంగ్స్ టు బిగా రాసుకోవచ్చు. ఓకే, మనకు సెట్ ఆఫ్ నంబర్స్ అంటే న్యాచురల్ నంబర్స్ని ఎన్తో రిప్రజెంట్ చేస్తారు, హోల్ నంబర్స్ అంటే n0 అంటారు. హోల్ నంబర్స్ అంటే 0, 1, 2 అలాగే -1, -2 ఇలాగ. ఇంటీజర్స్ జెడ్ ఇది -1, -2. హోల్ నంబర్ అంటే 0తో కలిపి. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 0, 1, 2, 3, 4 అంటే 1, 2, 3, 4, 5. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే -1, -2 ఇవన్నీ తీసుకోవచ్చు. హోల్ నంబర్స్ అంటే అన్నీ కలిపి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రేషనల్ నంబర్స్ అంటే ఏమి p/q రూపంలో ఉంటాయి. అంటే న్యూమినేటర్ డినామినేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/5, 1/3 ఇట్లాగా వస్తే వాటిని ఏమంటారంటే రేషనల్ నంబర్స్ అంటారు. ఓకే, అలాగే రియల్ నంబర్స్, అలాగే కాంప్లెక్స్ నెంబర్ అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అనేవి ఉన్నట్లయితే దానికి కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ఓకే, ఇవి మనకి ఆల్రెడీగా ప్రీవియస్ క్లాసెస్లో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి మీకు నంబర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, చూడండి ఇక్కడ మీకు న్యాచురల్ నంబర్స్ అంటే గుర్తుపెట్టుకోండి 1, 2, 3 ఇలాగ ఉంటే న్యాచురల్ నంబర్స్ అంటారు. హోల్ నంబర్స్ అంటే 0తో కలిపి వస్తాయి ఇంకా. ఓకే, ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1, 2, 3 ఇలా ఉంటే పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే -3, -2, -1 ఇవి అనమాట. ఓకే, అదేవిధంగా జెడ్ అంటే జెడ్ యూనియన్ 0 యూనియన్ జెడ్ ప్లస్ అంటారు. అంటే ఏమి 0ను కలుపుకొని -1, -2, -3 తీసుకోవాలి, 1, 2, 3 తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకుంటే వాటిని హోల్ నంబర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా రేషనల్ నంబర్స్ అంటే ఏమి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ a/b అంటే న్యూమినేటర్ డినామినేటర్ ఉండాలి. అంటే 3/5 కానీ లేదా 1/2 కానీ ఇలాగ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే రేషనల్ నంబర్స్ అంటారు. ఇక్కడ ఏ బిలాంగ్స్ టు జెడ్ ఉంటుంది, అలాగే బి బిలాంగ్స్ టు జెడ్లోనే ఉంటుంది. బి ఎప్పుడు కూడా ≠ 0 కావాలి, అంటే 0 మాత్రం కావాలి. ఓకే, అదేవిధంగా ఇర్రేషనల్ నంబర్స్ అంటే రూట్స్, పై ఇలాంటివన్నీ ఏవైతే వస్తాయో వాటిని రేషనల్ నంబర్స్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ రియల్ నంబర్స్ అంటే యూనియన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ రేషనల్ నంబర్స్ రెండు కలిపితే దాన్ని రియల్ నంబర్స్ అంటారు. రెండు కలపాలి, రేషనల్ నంబర్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రెండు ఉన్నట్లయితే దీన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ఓకే, సో కాబట్టి వేర్ ఈజ్ ద ఇమాజినరీ యూనిట్ అనమాట. సో n సబ్సెట్ జెడ్ సబ్సెట్ క్యూ సబ్సెట్ ఆర్ సబ్సెట్ సి అనమాట. అంటే దీన్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏమి n కన్నా జెడ్ పెద్దది, జెడ్ కన్నా క్యూ అనేది పెద్దది, క్యూ కన్నా ఆర్ అనేది పెద్దది, సి అనేది ఇంకా పెద్దది అనమాట. సో కాబట్టి మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సర్కిల్ చూడండి, సి అంటే కాంప్లెక్స్ నెంబర్ అనమాట. ఓకే, రియల్ నంబర్స్ అంటే ఇవన్నీ కలిపి రియల్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ అదే రేషనల్ నంబర్స్ అంటే 2/5. ఓకే, ఇంటీజర్స్ అంటే చూడండి -3, 83, 70 ఇవన్నీ. నెక్స్ట్ హోల్ నంబర్స్ అంటే 0తో కలిపి. నెక్స్ట్ అదేవిధంగా న్యాచురల్ నంబర్స్ అంటే 1, 2, 3 లేదా 23, 24 ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి ఏమి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏమి, కాంప్లెక్స్ నెంబర్లో ఏముంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. ఓకే, నెక్స్ట్ 2, 3 అంటే ఏమవుతుంది, న్యాచురల్ నెంబర్స్ అంటే ఇవన్నీ. ఇప్పుడు దీనిలో ఏముంటాయి మనకు కాంప్లెక్స్ నెంబర్స్లో ఇవన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ రియల్ నెంబర్స్లో ఏమొస్తాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్ అయితే రియల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. అదే రియల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, రియల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుంటే రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. అలాగే హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ తీసుకున్నాం అనుకో హోల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నానుకో
మనకు ఓన్లీ 1 2 3 మాత్రమే ఉంటాయన్నమాట. ఓకే, అంటే ఈ ఫ్యామిలీ అనమాట. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో ఉన్న ఫ్యామిలీలన్నీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. రియల్ నెంబర్స్లో ఉన్న ఫ్యామిలీ ఏమి రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్లో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇది ఏ బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డయాగ్రామ్ ద గివన్ గ్రూప్ ఆఫ్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు చూడండి ఇక్కడ సెట్ ఏ తీసుకున్నాం, సెట్ బి తీసుకున్నాం. ఓకే, సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అనేది మనం తీసుకున్నాం, ఏబిసి. సో చూడండి ఇక్కడ బీను ఏను ఎక్కడైతే రెండు ఇంటర్సెక్ట్ అయినాయో ఈ ప్లేస్ని ఏమంటారంటే ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమి, బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తే ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఒకవేళ అలాగే సిఏ తీసుకున్నాం అనుకో, సిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తే దాన్ని ఏ ఇంటర్సెక్షన్ సి అంటారు. అదే సిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తే దాన్ని బి ఇంటర్సెక్షన్ సి అంటారు. అంటే ఓన్లీ బిలోను సిలోనే మాత్రమే ఉంటాయన్నమాట. అదేవిధంగా ఈ ప్లేస్ అయితే ఉంది కదా, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏమి, ఏలో కామన్గా ఉండేది బిలో కామన్గా ఉండేది సిలో కామన్గా ఉండే ఎలిమెంట్స్ మాత్రమే రాయడాన్ని ఇక్కడ ఏమంటారంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటారు అనమాట. ఓకే, ఇవి మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ ద వెన్ డయాగ్రామ్స్. ఓకే, ఇప్పుడు ఏ అనుకో, ఏ అంటే ఏమి, ఈ సర్కిల్లో ఉండేవన్నీ కూడా ఏ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ అదే సి అంటే ఏమి, ఈ సర్కిల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా సిలో ఉన్నట్టే. బి అంటే ఏమి, ఈ సర్కిల్స్లో ఉన్నవన్నీ కూడా బిలో ఉన్నట్టే అనమాట. ఇవి బేసిక్స్ ఆఫ్ సెట్ థియరీ. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ టైప్ సెట్స్ ఇవన్నీ కూడా టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ.